నల్లమల కొండల మధ్య ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో కృష్ణా నది గర్భంలో ఉన్నటువంటి ఆలయం సప్తనదుల సంగమేశ్వర ఆలయం. ఇది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సరిహద్దుల్లో ఉన్నటువంటి ప్రాంతం. సంవత్సరంలో 9 నెలల పాటు నీళ్ళల్లో ఉండేటువంటి ఈ ఆలయం కేవలం కొన్ని రోజులు మాత్రమే భక్తులకు దర్శనమిస్తుంటుంది. కానీ 35 ఏళ్ల తర్వాత తొలిసారిగా ఈ ఆలయం కార్తీక మాసంలో బయటపడ్డది. నల్లమల కొండలు, గలగలా పారే కృష్ణమ్మ, పచ్చని చెట్లు, ఆహ్లాదకరమైన వాతావరణంలో కొలువుదీరాడు సంగమేశ్వరుడు. ఈ ఆలయం సప్తనదులు కలిసే ప్రాంతంలో ఉంటుంది. అందుకే సప్తనదుల సంగమేశ్వరాలయంగా పిలుస్తారు. వానాకాలంలో కృష్ణానది నీటిలో మునుగుతుంది సంగమేశ్వరాలయం. ఏడాదికి 3 నెలలు మాత్రమే భక్తులకు దర్శనమిస్తుంది. కానీ 35 ఏళ్ల తర్వాత ఈసారి కార్తీక మాసంలో భక్తులకు దర్శనమిస్తున్నాడు సంగమేశ్వరుడు. నల్లమల అడవుల్లో కృష్ణానది మధ్యన వెలసిన సంగమేశ్వరాలయం ఎంతో పురాతనమైన ఆలయం. దీనిని 5000 ఏళ్ల క్రితం నిర్మించినట్లు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. తెలంగాణ, ఆంధ్ర రాష్ట్ర సరిహద్దుల్లో కృష్ణానది నీటి మధ్య ఉంటుంది సంగమేశ్వరాలయం. ఈసారి వర్షాలు తక్కువగా ఉండడంతో గుడి బయటకు కనిపిస్తోంది. దీంతో భక్తులు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. కార్తీక మాసంలో సంగమేశ్వరుణ్ణి దర్శించుకుంటే పుణ్యం కలుగుతుందని భక్తుల నమ్మకం. రాతితో నిర్మించబడిన పురాతన ఆలయమిది. సంగమేశ్వర ఆలయం కింద ఎన్నో గుడులు ఉన్నాయి. స్నానఘాట్, విశాలమైన ఆలయ ప్రాంగణం ఉంటుంది. ఈ ఆలయంలో శివలింగానికి ఓ ప్రత్యేకత ఉంది. వేపదారు శివలింగం ఇక్కడి స్పెషాలిటీ. ఇక్కడి శివలింగం విశిష్టతపై ఓ పురాణ కథ ఉంది. పాండవులు అరణ్యవాసంలో ఉన్నప్పుడు శ్రీకృష్ణుడి ఆజ్ఞతో ధర్మరాజు వేపదారు శివలింగాన్ని ఏర్పాటు చేసి పూజించినట్లు పురాణాలు చెబుతున్నాయి. శివలింగాన్ని తీసుకురమ్మని భీముణ్ణి కాశీకి పంపుతాడు ధర్మరాజు. అయితే సమయం మించిపోతూ ఉండడంతో శ్రీకృష్ణుని ఆజ్ఞతో వేప చెట్టును నరికి తీసుకువచ్చి ఆలయంలో ప్రతిష్ఠించి పూజలు నిర్వహిస్తారు. అందుకే ఈ శివలింగాన్ని వేపదారు శివలింగం అంటారు. కృష్ణానదిలో అంతర్భాగమైనటువంటి ఈ సప్తనదుల సంగమేశ్వరుడి ఆలయ ప్రత్యేకతను ఆ ఆలయ అర్చకుని తెలుసుకుందాం. చెప్పండి, ఈ ఆలయ విశిష్టత గురించి. సప్తనదుల సంగమం సంగమేశ్వరం కృష్ణా, వేణి, తుంగా, భద్ర, మలాపహారిణి, భీమరతి, భవనాశిని అనే 7 నదుల కలయికతో కూడుకున్న ఈ ప్రదేశం సప్తనదుల సంగమం. ఇక్కడ వెలిసిన ఈశ్వరుడు సంగమేశ్వరుడు. ముఖ్యంగా పంచపాండవులు తమ అరణ్యవాసంలో ఈ ప్రాంతానికి వచ్చి కృష్ణ పరమాత్ముడు ఆదేశించడంతో శివలింగాలను ప్రతిష్ఠించమని చెప్పడంతో ధర్మరాజుల వారు భీముడిని కాశీకి వెళ్ళి శివలింగాలను తీసుకురమ్మని చెప్పడము, భీమసేనుడు తీసుకొచ్చే సమయానికి ముహూర్త సమయం ఆసన్నమవుతుందని ఒక వేప ముద్దను శివలింగంగా ప్రతిష్ఠించడం జరిగింది. తాను వచ్చేటప్పటికీ శివలింగాన్ని ప్రతిష్ఠించాడనే బాధతో 5 శివలింగాలను విసిరివేయగా సిద్ధేశ్వరం, మల్లేశ్వరం, కపిలేశ్వరం, సోమేశ్వరం, సంగమేశ్వరం అని 5 క్షేత్రాలు అయ్యాయి. సంగమేశ్వరంలో విసిరివేసిన భీమలింగానికి పూజ చేసిన తర్వాతనే వేపలింగాన్ని పూజించాలని చెప్పి తన తమ్ముడి యొక్క కోపాన్ని శాంతింపజేశాడు ధర్మరాజుల వారు. అప్పటి నుంచి భీమలింగము పూజ చేసిన తర్వాతనే వేపలింగాన్ని పూజించేవాళ్ళు. ఇది 5200 సంవత్సరాల క్రిందట జరిగినది. ఇక్కడ 11 తీర్థాలు ఉన్నాయి. దేవద్రోణి తీర్థము, భుజంగ తీర్థము, వైశ్వానర తీర్థము, గాయత్రి తీర్థము, దశాశ్వమేధ తీర్థము,
చక్రతీర్థమని 11 తీర్థాలు ఉన్నాయి. తీర్థాలు స్నానఘాట్లవి. ఈ సప్తనదుల సంగమంలో స్నానం చేయడం వల్ల సమస్త పాపాలు హరిస్తాయి. ఈ ఆలయం 1980లో నీటి ముంపుకు గురైన తర్వాత 23 ఏళ్ళు జలగర్భంలోనే ఉన్న ఆలయము 2003వ సంవత్సరము మహాశివరాత్రికి బయటపడి పూజలు అందుకోవడం జరిగింది. 2004లో కృష్ణా పుష్కరాలు వచ్చాయి. ఆ పుష్కరాల సందర్భంగా ఇక్కడ యాగాలు చేస్తున్నప్పుడు జలస్తంభం ఒకటి ఏర్పడడం జరిగింది. అనేక శివలింగాలు లభ్యమయ్యాయి. చాలా మహామహిమాన్వితమైన ఈ క్షేత్రము 2003 నుంచి ప్రతి వేసవిలో 12, 16, 21 సోమవారాలు పూజలు అందుకొని నీళ్లలో మునిగిపోవడం జరుగుతుంది. కార్తీక మాసంలో ఆలయం బయటపడడం అనేది 35 ఏళ్ల కిందట, అంటే 1980లో కార్తీక మాసంలో పూజలు అందుకున్న సంగమేశ్వరుడు ఈ సంవత్సరము విశేషంగా ఈ కార్తీక మాసంలో బయటపడి భక్తులతో పూజలు అందుకోవడం జరుగుతూ ఉన్నది. ఎంతో చరిత్ర ఉన్న ఈ ఆలయాన్ని అరుదైన సందర్భాల్లో మాత్రమే దర్శించుకునే వీలుంటుంది. శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణంలో ఈ ఆలయం ముంపునకు గురైంది. ప్రతి ఏడాది వర్షాకాలంలో నది నీటిలో మునిగిపోతుంది. ఎండాకాలంలో 3 నెలలు మాత్రమే భక్తులకు దర్శనమిస్తుంది. ఈ ఆలయ దర్శనం కోసం నదిలో పవర్ బోట్లపై ప్రయాణం చేస్తారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చి సంగమేశ్వరుడిని దర్శించుకుంటారు. 35 ఏళ్ల తర్వాత కార్తీక మాసంలో సంగమేశ్వరుడు భక్తులకు దర్శనమివ్వడంతో ఎంతో ప్రత్యేకతను సంతరించుకుంది. ఈ గుడి వర్షాకాలంలో మూసుకొని ఉంటుంది, మొత్తం నీరు వాటర్లో ఉంటుంది, సమ్మర్లో తెరుచుకుంటుంది. చాలా ప్రసిద్ధి చెందిన ఆలయము. మాది కొల్లాపురము. కొల్లాపురం నుంచి చిన్నప్పటి సంది ఇక్కడికి వచ్చేవాళ్ళం. ఇప్పుడు కూడా ఇట్లా వస్తున్నాం. ఇక్కడ సంగమేశ్వర టెంపుల్ ఉందని, ఇక్కడ ఓన్లీ ఇప్పుడు నీరు తక్కువైనప్పుడు మాత్రం తేలుతుందని స్పెషల్గా ఈ కార్తీక మాసంలో ఇక్కడ రావాలని ఫ్యామిలీతో రావటం జరిగింది. ఇది ఎందుకంటే బోటు ప్రయాణం కూడా చాలా ఆరోగ్యకరంగా మంచిగా సస్పెన్స్గా ఉంటుంది. కాబట్టి ఎందుకంటే ఈ సందర్భంలో కృష్ణానదిలో స్నానం ఆచరించి మనం ఈ కార్తీక మాసంలో ఈ భగవంతుని దర్శిస్తే ఎన్నో పుణ్యక్షేత్రాలు దర్శించేంత ఒక ఇదవుతుందని మేము ఇక్కడ రావటం జరిగింది. ఒక సంగమేశ్వరం ఆలయము దాదాపుగా కార్తీక మాసంలో 35 సంవత్సరాల నుండి ఈ సంవత్సరమే బయటపడింది. కార్తీక మాసంలో మాత్రం మామూలుగా మిగతా ఏప్రిల్, మే, జూన్ నెలల్లో మాత్రం బయట వస్తూ ఉంటుంది, పూజ చేసుకుని పోతూ ఉంటారు. ఇక్కడ ఈ తుంగభద్ర నీళ్ళు, ఈ శ్రీశైలం వాటర్ ఇవన్నీ కలిసినందువలన సంగమేశ్వరం ఆలయాలు కలిసినందువలన మహాపుణ్యక్షేత్రం ఇది. దీనివల్ల ఈ చుట్టుపక్కల ప్రాంతాలలో బాగా దర్శించుకుంటుంటారు. ఇక్కడ తెలంగాణ సైడ్ నుంచి, ఇటు ఆంధ్ర నుంచి వచ్చి ఇక్కడ ప్రాచుర్యం బాగా పొందింది. ఎంతో మహిమాన్విత ప్రాంతంగా సంగమేశ్వర ఆలయానికి పేరుంది. ఈ ఆలయం కృష్ణానది వరద ప్రభావానికి ప్రతి ఏటా దెబ్బతింటోంది. గర్భగుడి మాత్రం చెక్కు చెదరలేదు. అయితే ప్రాకారం కొంత దెబ్బతిన్నది. ఈ పురాతనమైన ఆలయాన్ని కాపాడాలని కోరుతున్నారు భక్తులు. హిమగిరిలో కొలువుదీరినటువంటి అమరనాథుడు, సప్త నదుల మధ్య కొలువుదీరినటువంటి సంగమేశ్వరుడు ఏటా ఒకసారి మాత్రమే భక్తులకు దర్శనమిస్తుంటారు. అలాంటి దర్శనం కోసం జనం 1000 కళ్ళతో ఎదురు చూస్తుంటారు. ఇలాంటి ఆలయాల దర్శనం 1000 జన్మల పుణ్యఫలంగా భావిస్తారు భక్తులు. కెమెరామెన్ శ్రీనివాస్తో కలిసి బాలకృష్ణ, V6 న్యూస్, మహబూబ్ నగర్.